కుమార్ జయంతి రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని మాజీ కార్పొరేటర్ రాగిరెడ్డి అరుణ్ కుమార్, మాజీ కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక దిగుమర్తివారి వీధిలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయ వద్ద ఫ్రూటీ కుమార్ జయంతి సందర్భంగా భారీ కేకును కట్ చేసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం జగన్నాథపురం చర్చ్ స్క్వేర్ వద్ద గల రెయిన్బో చిల్డ్రన్ హోంలోని పిల్లలకు స్వీట్స్, చాక్లెట్లు పంపిణీ చేశారు. మాజీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ ఆఫీస్ నందు నాయకులు, కార్యకర్తల నడుమ ఫ్రూటీ కుమార్ గారి జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అలాగే కొండయ్యపాలెంలో గల మానవీయ ఫౌండేషన్లో వృద్ధులకు అన్నదానం, కల్పన సెంటర్, రోటరీ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా శ్రీ బులుసు సాంబమూర్తి వికలాంగుల పాఠశాలలో విద్యార్థినులకు అన్నదానం, కాకినాడ జీజీహెచ్ వద్ద అన్నదానం తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫ్రూటీ కుమార్ గారు జయంతి సందర్భంగా నగరంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా ఆర్వీజేఆర్ కుమార్ ఫ్రూటీ కుమార్ వారి పేరు మీద సేవా పురస్కారాన్ని ట్రస్ట్ హాస్పిటల్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి గారికి ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో వీటిని మరింత విస్తృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాగిరెడ్డి మణిరాజ్, డాక్టర్ రాగిరెడ్డి నారాయణస్వామి, రామలింగం, అడ్వకేట్ ఆదిత్య కుమార్, పేర్ల రజనీ, చిక్కాల సుధాకర్, కర్రీ అనంతరాం, రఫీఖాన్, మిడిమిల్ల కుమార్, శ్రీను, బోనం శంకర్, కర్రీ వెంకట సుబ్బారావు, రాగిరెడ్డి కన్నా, ఎడ్లపల్లి రమేష్, బూడిద అరుణ్, సర్గం సంజయ్, కర్రీ జగదీష్, ఆటో భద్రం, జమినీ మోహన్, ఆర్టీసీ రాజు, అడబాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు శ్రీ రాగిరెడ్డి వెంకట జయరామ్ కుమార్ గుడ్డి కుమార్ గారి జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలు తలపెట్టాం. అందులో భాగంగా ఉదయం మన నాగమల్లి తోట సెంటర్ దగ్గర ఉన్న గోశాలలో ఆవులకు గ్రాసం పెట్టాం. దాని తర్వాత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ ఆఫీసులో ద్వారంపూడి చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జయంతి గుడ్డి కుమార్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దాని తదనంతరం మన మానవీయ ఫౌండేషన్ వృద్ధులకు వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళకి ఖర్చుల నిమిత్తం కొంత రొక్కం ఇవ్వడం జరిగింది. అలాగే మా కుమార్ గారు స్థాపించిన శ్రీ 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 లక్ష్మీ గణపతి ఆలయం వద్ద కూడా కేక్ కటింగ్ చేయడం జరిగింది. అలాగే వివిధ కార్యక్రమాలు ఇంకా చేస్తూనే ఉన్నాం. పులుసు సామూర్తి వికలాంగుల పాఠశాలలో కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేసాం. అలాగే మన ప్రతాప్ నగర్ ఉన్న రెడ్ క్రాస్ వికలాంగుల హాస్టల్లో కూడా వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి మరియు వాళ్లకు స్టేషనరీ అంటే పుస్తకాలు, పలకలు, అట్టలు, అంటే పరీక్ష అట్టలు, శుద్ధలు, పెన్సిళ్ళు ఇలా వాళ్ళకున్న రిక్వైర్మెంట్. అలాగే వివిధ రకాల వాళ్ళకి చార్ట్లు అడిగారు. అవి కూడా ఒక 40 రకాల చార్ట్లు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా రెయిన్బో చిల్డ్రన్స్, అలాగే చేయూత వీళ్ళకు కూడా మా సహాయ సహకారాలు మేము అందిస్తాం. ముఖ్యంగా ఇందులో బ్లైండ్ స్కూలు అంటే మన ప్రతాప్ నగర్ దగ్గర బ్లైండ్ హాస్టల్ ఒకటి ఉంది. వాటికి కూడా మేము 10 ఫ్యాన్లు, ఒక గేజర్ కూడా మా గుడ్డి కుమార్ గారు పేరు మీద ఇస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ రాగిరెడ్డి వెంకట జయరామ్ కుమార్ గుడ్డి కుమార్ గారు చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద చేస్తున్నాం. అలాగే ఇక్కడ జీజీహెచ్ దగ్గర కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టాం. అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా అలాగే సాయంత్రం కూడా మన ఓం శాంతి బిల్డింగ్లో కూడా కుమార్ గారి పేరు మీద అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నిటికీ మాకు సహకరిస్తూ వెన్నంటే ఉన్న మా ద్వారంపూడి చంద్రశేఖర్ గారికి, అలాగే పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడ విచ్చేసిన మా ప్రసన్న గారికి, పట్నాచెట్టి ప్రసన్న గారికి, మా వదిన గారు చంద్రకళ దీప్తి కుమార్ గారికి, మా బంధువులకు, మా స్నేహితులకు, ముఖ్యంగా మా కుమార్ గారి స్నేహితులు ఈ కార్యక్రమాలన్నీ సక్రమంగా నిర్వహించడానికి వాళ్ళే మాకు సహకరిస్తున్నారు. ఈ అన్నిటికీ కార్యక్రమాలు దిగ్విజయంగా సాగుతున్నందుకు మా సహకరించిన అందరికీ కూడా మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాగే మా ఈ కార్యక్రమాలన్నీ ప్రజలకు చేరవేస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈరోజు నాకు అత్యంత ఆప్తుడు, సోదర సమానుడు గుడ్డి కుమారు జన్మదిన సందర్భంగా పార్టీ ఆఫీసులో ఈరోజు ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం జరిగింది. ఏదైనా చాలా బాధాకరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినప్పటి నుంచి కూడా సిటీ ప్రెసిడెంట్గా పనిచేసి అహర్నిశలు కష్టపడి పార్టీకి అధికారంలో వచ్చే వరకు కూడా నిరంతరం శ్రమించిన వ్యక్తి గుడ్డి కుమార్ ఈరోజు మన మధ్య లేకపోవడం పార్టీకి అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా చాలా తీరని అన్యాయం జరిగిందని అనుకుంటాం. ఏదైనప్పుడు కూడా ఎక్కడ ఉన్నటువంటి నా మిత్రుడు గుడ్డి కుమార్ ఆత్మసాధించాలని తప్పకుండా ఆయన ఏదైతే ఆశించారో అవన్నీ కూడా జరుగుతాయి. కుటుంబ పరంగా కూడా ఆ కుటుంబం కూడా రాజకీయ పరంగా ఉన్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఆ కుటుంబాలు కూడా రాజకీయ పరంగా మంచి భవిష్యత్తు ఉంటుందని తప్పకుండా తెలియజేసుకుంటున్నాను. ఏదైనప్పుడు కూడా గుడ్డి కుమారు ఈ రోజు కాదు ఎప్పటికీ మర్చిపోయిన వ్యక్తి. ఒక రకంగా ఒక తల్లి పుట్టకపోయినా నా గెలుపు కోసం కానీ నా నేను బాగుంటుందని కానీ అహర్నిశలు తప్పిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం ఈరోజు చాలా బాధాకరమైన విషయం అని సందర్భంగా తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు రాగిరెడ్డి వెంకట జయరామ్ కుమార్ ఫ్రూటీ కుమార్ గారి జయంతి సందర్భంగా ఫ్రూటీ కుమార్ గారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా పలు సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 30వ వార్డులోని మన గణపతి ఆలయం దగ్గర ఈరోజు అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జీజీహెచ్ దగ్గర కూడా అన్నదానం, పలు ఆశ్రమాల్లో కూడా చాలా సేవా కార్యక్రమాలను ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో ఇవన్నీ కూడా ఇంత ఘనంగా చాలా బాగా జరుగుతున్నాయి అంటే దానికి కారణం గుడ్డి కుమార్ గారి యొక్క అభిమానులు కానీ, వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ కానీ, అదేవిధంగా బంధుమిత్రులు అందరి సహాయ సహకారాలతో ఈరోజు
అంటే చాలామంది అనుకుంటారు మరణించిన తర్వాత మళ్ళీ జీవితం ఉండదు అని, కానీ ఈరోజు మరణించిన తర్వాత కూడా జీవించే నాయకులు కొంతమంది ఉంటారు. అందులో నా భర్త ఫ్రూటీ కుమార్ గారు స్థానాన్ని సంపాదించుకోవడం అన్నది నేను చాలా చాలా గర్వంగా ఉంది. ఎన్ని రోజులు ఉన్నామనే కాదు, ప్రజల గుండెల్లో ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ఆయన నిరూపించిన వ్యక్తి. అలాంటి ఆయనకి ఈరోజు నేను భార్యగా ఉన్నాను అంటే నా పిల్లలు కానీ నేను కానీ చాలా గర్వపడుతున్నాం. ఈరోజు ఈ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన కుటుంబ సభ్యులందరికీ కూడా, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.